హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూశాక నా ఛానల్ని అయితే షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే మిల్లెట్ దోశ గురించి. ఫస్ట్ మనకు మిల్లెట్ దోశ చేసుకోవడానికి ముందు అసలు దానివల్ల ఉపయోగం ఏందో కొంచెం తెలుసుకుందాం. దీంట్లో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. బీపీ, షుగర్, హార్ట్ అటాక్, జీర్ణ వ్యవస్థ పాడవకుండా అండ్ ఐరన్, థైరాయిడ్, క్యాన్సర్ ఇలాంటివి ఏమీ రాకుండా చేస్తుందండి. అప్పట్లో అందరూ అన్నంలాగా వండుకొని తినేవాళ్ళు. మనం అలా వండుకోలేం కాబట్టి ఇలా దోశలాగా చేసుకొని తింటేనన్నా కొంచెం మనలో ఫైబరు ఇలాంటివి డిసీజెస్ రాకుండా ఉంటాయని చెప్తున్నాను. ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ ఏమో రైస్ తీసుకున్నాను. రిమైనింగ్ మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి కదండి. మినపప్పు, బియ్యం ఏమో ఒక గ్లాస్ తీసుకోవాలి. రిమైనింగ్ మిల్లెట్స్ అన్నీ మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్కి హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. ఇవైతే రాగులండి. రాగులు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. రాగులు అయితే మనకి యాంటీ ఆక్సిడెంట్లు రిలీజ్ చేస్తాయండి. ఫేస్ అనేది ముడతలు లేకుండా చేస్తుంది. తర్వాత అరికెలు అండి. అరికెలు కూడా ఫైబర్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అలాగే అరికెలు హాఫ్ గ్లాస్ ఏమో ఇవేంటంటే వరిగలు అండి. వరిగలు కొన్ని మిల్లెట్స్ నేమ్స్ అయితే నాకు తెలియక నెట్లో చూసానండి. ఇవైతే జొన్నలు. జొన్నలు కూడా చాలా మంచిదండి. దీనివల్ల ఐరన్ బాగా ఉంటుంది జొన్నల్లో. జొన్నలు, సజ్జలు ఇవైతే మనం అన్నంలాగా వండుకొని తినలేం కదండి. అప్పుడు అంటే మన పాతకాలంలో తినగలిగారు కానీ ఇప్పుడు మనం తినలేం కదా. కనీసం ఇలా అయినా తినడానికి ట్రై చేయండి. ఇవి కొర్రలండి. కొర్రలు హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఇవి సారక్కలు. సారక్కలు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. ఇవన్నీ బూదలు. బూదలు హాఫ్ గ్లాస్ తీసుకున్నామండి. సామలు ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటాము. అలాగే అవిసె గింజలు ఉంటాయి కదండి. ఇవి కొంచెం జిగటగా ఉంటాయి. వాటితో కలిపి చేసుకోవడం వల్ల మనకి అవి కడగడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక్కటి వేరుగా నానబెట్టుకోండి. అప్పుడు మనకి ఇవి కడగడానికి ఈజీగా ఉంటుంది. అవి నాని జిగటగా ఉండి వీటిని కడగకుండా మళ్ళీ కడిగేటప్పుడు అవి కింద పోతూ ఉంటాయి అవిసె గింజలు. కాబట్టి ఇవన్నీ ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. ఒక 6-7 అవర్స్ నానబెట్టాలండి కనీసం. 6 to 7 అవర్స్ నానబెట్టాక పిండి పట్టాలండి. ఇది నెక్స్ట్ డే అండి. పిండి పట్టాక నెక్స్ట్ డే చూడండి పిండి అయితే పులిసింది మంచిగా. దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్దీ కూడా. ఫస్ట్ మనమైతే టేస్ట్ని కోరుకోవద్దండి. మనమైతే ఎంత టేస్ట్ కోరుకుంటామో మన బాడీ అంత అనారోగ్యానికి గురి అవుతుంది ఖచ్చితంగా. ఇదైతే ట్రై చేయండి. మనం ఎలాగో అన్నం వండుకొని తినలేం కాబట్టి వీటితో తినొచ్చు, ట్రై చేయొచ్చు. కానీ ఈ జనరేషన్ వాళ్ళు తినడం కష్టం కాబట్టి ఇలా దోశలాగన్నా వేసుకొని తినండి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. రుచికి తగ్గట్టు పిండిలో సాల్ట్ వేసుకొని గరిటెతో తిప్పుతుంటే మనకి గరిటె అనేది లూజ్గా తిరిగే వరకు వాటర్ పోసుకొని తిప్పాలండి. అప్పుడే దోశ వేసేటప్పుడు మంచిగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలాగూ మనం 30కి వచ్చేసరికి మనకి అన్ని కీళ్ళ నొప్పులని అలా ఇలా వస్తున్నాయి కదా. కనీసం ఇలా అప్పుడప్పుడన్నా హెల్తీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దోశతో పాటు చికెన్ కాంబినేషన్ బాగుంటుందండి. చికెన్ కూడా ప్రోటీన్ ఫుడ్డే కదా. ఇలా ట్రై చేయండి. డైట్లో ఉన్న వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది. ఇంకా ఇలా వేడి పెనం మీద అయితే దోశ వేసుకున్నాను. టేస్ట్ అయితే మీరు చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈ మిల్లెట్స్లో అయితే మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఖచ్చితంగా పిల్లలకి చేసి పెట్టండి, బాగుంటాయి. ఇది విడివిడిగా మిల్లెట్స్ని రైస్ లాగా కూడా వండుకొని తినొచ్చు. నేను అన్నీ కలిపి మిక్స్ చేశాను కానీ మీకు కావాలనుకుంటే ఒక్కొక్కటి కూడా ట్రై చేయొచ్చు అండి. నేనైతే ఇలా ట్రై చేశాను అన్నీ ఆల్ మిక్స్ లాగా.
దోశలు అయితే చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకండి. నేను పెట్టే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీరు బెల్ కొట్టడం వల్ల. చూడండి దోశలు ఇలా ఎర్రగా కాలితే చాలా బాగుంటాయండి. దీని కాంబినేషన్ ఇంకా చికెన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే బెల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. టాటా.